ఈ రాజేంద్ర చోళ 11th సెంచరీ బీసీకి చెందిన వాళ్ళు. 1014 to 1044 అనమాట. ఈయన సిటీ ఒకటి కట్టారు, అలానే అక్కడ టెంపుల్ కూడా కట్టారు, గంగై కొండ చోళపురం అని చెప్పి. సో ఈ గంగై కొండ చోళపురం టెంపుల్ కన్స్ట్రక్షన్ ముందు ఈయన ఎక్స్పెడిషన్ కూడా వెళ్ళారు, చాలా పెద్ద ఎక్స్పెడిషన్ కూడా వెళ్ళారనమాట రాజేంద్ర చోళ. తమిళనాడు, తర్వాత కోస్టల్ ఆంధ్ర, ఒడిస్సా, తర్వాత పాలా కింగ్డమ్, మహీపాల అని రాజు పరిపాలించేవాళ్ళు. పాలా కింగ్డమ్ లో మహీపాలుని కూడా ఓడించి ఈయన తిరిగి వచ్చిన తర్వాత గంగై కొండ చోళపురం టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ సిటీకే అంటే గంగై కొండ చోళపురంకే ప్రధాని మోడీ గారు వెళ్తున్నారు అనమాట. తర్వాత ప్రస్తుతం ఉన్న శ్రీలంక ఏదైతే ఉందో అప్పట్లో ఈయన తండ్రి రాజరాజ చోళ ఆయన శ్రీలంకకి ఎక్స్పెడిషన్స్కి వెళ్ళాడు. తర్వాత కొన్ని ఉంటే దాన్ని రాజేంద్ర చోళ కంప్లీట్ చేశారనమాట. రాజేంద్ర చోళకి చాలా ఖ్యాతి ఉంది, కానీ రాజేంద్ర చోళ చనిపోయిన తర్వాత ఆయన కొడుకులు ముగ్గురు చనిపోవడంతో ఆయన కింగ్డమ్కి వారసులు లేకుండా పోయారు. అప్పుడు వేంగి చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో రాజమండ్రి పరిపాలించే వాళ్ళ కూతురుకు సంతానం వచ్చి మళ్ళా చోళ కింగ్డమ్ని ఆక్యుపై చేశారనమాట. ఇలా రాజేంద్ర చోళ కథ మాత్రం చివరికి ఆయన ఎండ్ అయిన తర్వాత ఆయన సంస్థానానికి ఆయన కొడుకులు ముగ్గురు లేకుండా పోయారనమాట.